అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఓవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు రెండు కళ్ళలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకంలో తీసుకోవడం లక్ష్యంలో భాగంగా ముందుకు పోతున్న సందర్భం. ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నూతనంగా కూడా ప్రవేశపెట్టి ముందుకు తీసుకుపోతున్న అంశాలు గమనించారు. ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సులు వస్తే ప్రయాణమే కానీ, అదేవిధంగా పేదలకు ఉపయోగపడేటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు 10 లక్షల వరకు కూడా మనం పెంచుకున్నటువంటి సందర్భం. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు అధికారం ఉన్నప్పుడు పేదలలో ఎవరైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే, పేదలకు ఎవరైనా యాక్సిడెంట్ అయ్యే మన ఇబ్బందులు అయినప్పుడు ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందాలనే ఆలోచనతో మనం ఉదయం లేస్తూనే దేవుడిని ప్రార్థిస్తూ నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మా భార్యకర్త, మా పట్టణము, మా తెలంగాణ అందరూ బాగుండాలని ఒకే అతను మరణించుకుంటూ ఉండాలని చెప్పండి. అలా 2 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఆ రోజు పేద ఇళ్లలో 2 లక్షలు చెక్ ఉండే విధంగా ఏదైనా నాకు ప్రాణాంతక వ్యాధి వచ్చిన ఈ ప్రభుత్వం 2 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ నాకు ఇచ్చినట్టే ఒక చెక్కు నాకు ఇంట్లో ఉండాలని భావన కలిగిన సందర్భం. తర్వాత ప్రభుత్వం 5 లక్షలు, ఈరోజు మనం 10 లక్షల రూపాయలు తీసుకోవాలని చెప్పని 10 లక్షల రూపాయల కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అందరూ కూడా గమనించారు. దాంతోపాటు గతంలో రైతులకు ఉచిత విద్యుత్తును ప్రారంభం చేసింది ఆనాడు సర్కారే. తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటును 200 యూనిట్ల చేయాలని చెప్పని ఆ కార్యక్రమం కూడా మనం ప్రారంభం చేసుకున్న సందర్భం కూడా అందరూ కూడా గమనించారు. అంటే పేదల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడం లక్ష్యంలో భాగంగా పేదలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్మిని కూడా యథావిధిగా కొనసాగిస్తుంది. ఎవరైతే పేదల ఇళ్లలో తమ కూతురు పెళ్లి జరిపే క్రమంలో ఆ కుటుంబానికి ఆసరగా, అండగా, భరోసాగా ఉండాలని చెప్పి ఏది చక్కని కార్యక్రమం ఉందో దీన్ని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా ముందుకు తీసుకొని పోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో కళ్యాణ లక్ష్మి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ, శాఖలో సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం తీసుకోవాలి. అంటే ప్రభుత్వాలు ఏవి ముందుకు వచ్చినా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలన్న లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన తీసుకోబోతున్నారు. అందరూ కూడా గమనిస్తున్న సందర్భంలో మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కొండలకు, కోనలకు, రావులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి పోయినటువంటి భూములకు లేదా దారులకు ఇవ్వకుండా ఎవరైతే క్షేత్ర స్థాయిలో రైతులు వ్యవసాయం చేసుకున్న వారికి మనకి సూచనలు వస్తుంది. ఉమ్మడి 10 జిల్లాల్లో అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చించి రైతు భరోసాను పెంచేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది అనే మాట్లాడిన సందర్భంగా ఈ వేదిక ద్వారా రాజధాని సిరిసిల్ల జిల్లా రైతాంగానికి ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు పేదలకు, ఎవరైతే నిరుపేదలకు ఇల్లు లేవు, ఇల్లు వాళ్ళకి కూడా ఇందిరా ఇంటి కింద 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు మంజూరు కాబట్టి, వేములవాడలో 3,500 ఇల్లు మంజూరు కాబట్టి రాజధాని సిరిసిల్ల జిల్లాలో 7,000 ఇల్లు, పార్ట్ బోయినపల్లి ఉంది, పార్ట్ మానకొండ ఆ మండలానికి సంబంధించి కూడా ఆ సంబంధించిన శాసనసభ్యుల ద్వారా కూడా నిధులు మంజూరు కాబట్టి ఎవరికైతే ఇంటి స్థలం ఉంది, ఇంటి నిర్మాణం చేసుకుంటుంటే 5 లక్షల రూపాయలు, దళితులైతే గిరిజనులైతే 6 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఒకవేళ ఎవరికైనా ఇంటి స్థలం లేదంటే కూడా వారికి ఇంటి స్థలం కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఏ ప్రభుత్వం చేయాలని చెప్పాలి నిర్ణయం తీసుకునే సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజులకు మరింత మెరుగైనటువంటి విధానాలను ప్రభుత్వం తీసుకుని వస్తుంది, ముందుకు పోతారన్నమాట ఈ సందర్భం చెబుతూ ప్రధానంగా నియంత్రణకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఆలోచనలు ముందుకు పోతా ఉంది. అంటే గతంలో చాలా మంది వైస్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్ గారు కానీ, మిగతా కార్యక్రమ సంఘాలు కూడా అనేకం నా దృష్టికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభుత్వంతో చర్చ జరిగింది. కేకమరెడ్డి గారు పోటీ చేసినటువంటి వారు
వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ గారు ఈ సమావేశం రానటువంటి నేతా కార్మిక సంఘాలకు సంబంధించిన వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వం తీసుకోబడి గత ప్రభుత్వంలో మనకు ఏదైతే రావాల్సినటువంటి సొమ్ముందో డబ్బుందో ఎక్కువరికి వారికి కావాల్సింది 2 దఫాలు ఇవ్వడం జరిగింది. మరో దఫా కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు పని కల్పించి కార్యక్రమం చేయడానికి కోసం ఇటీవల టెక్స్టైల్ పార్క్ కూడా మీరు స్వయంగా వెళ్ళడం జరిగింది. తర్వాత నేతా కార్మిక సమస్యలపై జిల్లా కలెక్టర్ గారు కూడా సమావేశం ఏర్పడేసి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. 2 సమావేశాలు జరిగింది. 3వ సమావేశం కూడా మరి ప్రిన్సిపల్ కార్యదర్శిగా గతంలో శైలజ గారు ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ కమిషనర్ వారితో సమావేశం ఏర్పాటు చేసుకొని తదుపరి గౌరవ మంత్రివర్గం ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ నాగేశ్వరరావు కూడా ఒకసారి వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసి క్రమంలో కూడా ముందుకు మాకు ఎవరికి చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి బాగోలు చూసేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్న వాటి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.